అసెంబ్లీ సమావేశాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ సమావేశాల్లో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రవేశపెట్టాల్సిన బిల్లులు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక నేరాలు అరికట్టేందుకు డిపాజిటర్ల చట్టంలో మార్పులు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ల ఎగవేతదారులపై నాన్ బెయిలబుల్ కేసులు చేయాలన్నారు సీఎం. ఈ మేరకు చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ అమరావతి ఎయిర్పోర్టుగా, తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు పెట్టాలని నిర్ణయించారు. నందిగామ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రతిపక్ష నేత జగన్ కృష్ణా జిల్లా కలెక్టర్ వివాదంపై సమావేశంలో వీడియోను ప్రదర్శించారు. ఐఏఎస్లపై జగన్ తీరును ఖండిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇక అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీ, కాకినాడలో లాజిస్టిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక ఓడినా ఊరుకునేది లేదని మంత్రుల్ని హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. బడ్జెట్ సెషన్ ముందు టీడీపీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ నిర్వహించిన బాబు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మేనిఫెస్టోలో చెప్పిన చాలా అంశాల్ని అమలు చేశామని అసెంబ్లీలో గట్టిగా చెప్పాలని సూచించారు బాబు. రోజా సస్పెన్షన్ అంశం ప్రస్తావనకు రాగా ఆ విషయం సభ చూసుకుంటుందన్నారు. రోజా సభ క్షమాపణకు చెబుతానని రాసి లేఖల్లో పాటు జగన్ ఇటీవల రాసిన లేఖ గురించి కూడా చర్చ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు తన నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. నిన్న మధ్యాహ్నం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈ నెల 6న నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో జనహితలో సమావేశం కానున్న సీఎం గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి ప్రణాళికపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్న వారిని ఉరితీసినా పాపం లేదని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. రైతులకు నీళ్లివ్వడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చూస్తున్నాయని ఆరోపించారు. సిద్దిపేట నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులను కట్టి తీరుతామని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. వరంగల్ జిల్లా న్యూసాయంపేటలోని కోట చెరువులో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు మంత్రి. చెరువులను బాగు చేసి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అసంఘటిత కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి విపక్షాలపై తీరుపై మండిపడ్డారు. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కోర్టు మెట్లెక్కడం సిగ్గుచేటన్నారు. టీఎస్పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన గురుకుల నోటిఫికేషన్ రద్దయింది. ఇక త్వరలో కొత్త మార్గదర్శకాలతో మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. గురుకుల విద్యాలయాల్లో బోధనేతర పోస్టులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో గురుకుల పోస్టుల పరీక్ష రాసేందుకు డిగ్రీ, పీజీల్లో 60% మార్కులు సాధించి ఉండాలని, బోధన అనుభవం ఉండాలని తదితర కొత్త నిబంధనలు పెట్టారు. దీనిపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవడంతో కొత్త నిబంధనలతో నోటిఫికేషన్ ప్రకటిస్తామని చెప్పింది టీఎస్పీఎస్సీ. ఆన్లైన్ టికెట్ బుకింగ్ లో ఆధార్ నంబర్ను తప్పనిసరి చేయనుంది రైల్వే శాఖ. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఐఆర్సీటీసీ ఒకేసారి ఆధార్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా దాన్నే వినియోగించాల్సి ఉంటుంది. దళారీలు, నకిలీలకు చెక్ పెట్టేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది రైల్వే శాఖ. ముందుగా ఏప్రిల్ 1 నుంచి సీనియర్ సిటిజన్లకు ఆధార్ తప్పనిసరి చేస్తున్నారు. వృద్ధులకు ఇచ్చే రాయితీలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం అంటున్నారు. 3 నెలల పాటు జరిగే ట్రయల్ రన్ ఇప్పటికే మొదలైంది. ఆధార్తో పాటు క్యాష్లెస్ వైపు అడుగులేస్తోంది రైల్వే శాఖ. దేశమంతా 6000 పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లతో పాటు 1000 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు మే నెలలో ఇంటిగ్రేటెడ్ టికెటింగ్ యాప్ ను ప్రారంభించనున్నారు. అలాగే ఒక ఉమ్మడి టికెటింగ్ యాప్ ను కూడా ఏప్రిల్లో ప్రారంభించనున్నారు. దీనికోసం ఇప్పటికే రైల్వే శాఖ సాఫ్ట్వేర్ ను కూడా సిద్ధం చేసింది. కాసుల కోసం కక్కుర్తిపడి అప్పుడే పుట్టిన పసికందును అమ్మేశాడు ఓ వైద్యుడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన జరిగింది. సత్సితండ బోయిపల్లి గ్రామానికి చెందిన వసంత ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పాపకు జన్మనిచ్చింది. అయితే అప్పటికే ఆ దంపతులకు 2 ఆడ సంతానం. దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా చిన్నారిని అమ్మేశారు డాక్టర్ శంకర్, ఆసుపత్రి ఎండీ శ్రీనివాసులు. బిడ్డ కోసం తల్లిదండ్రులు ప్రశ్నిస్తే అనారోగ్యంతో చనిపోయిందని చెప్పేశారు. వైద్యుల తీరును అనుమానించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.
ఐరన్ మాత్రలు వికటించడంతో నాగర్ కర్నూలు జిల్లా రాజాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ప్రభుత్వ ఆదేశం మేరకు మధ్యాహ్న భోజనం తర్వాత ఐరన్ మాత్రలు ఇచ్చారు పాఠశాల సిబ్బంది. అయితే ఆ మాత్రలు వికటించడంతో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నా తల్లిదండ్రులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శాతకర్ణి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నర్తకి థియేటర్ దగ్గర అభిమానులు భారీగా బాణసంచ పేల్చారు. ఆ నిప్పురవ్వలు ఎగిరిపడడంతో పక్కనే ఉన్న ఓ స్పేర్ పార్ట్ షాప్ లో మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. మంటల్లో షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు చెబుతున్నారు బాధితులు. శ్రీకాకుళం జిల్లాలోని జోగికొండ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగింది. దాంతో విలువైన అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. మంటలు భారీగా ఎగసిపడడంతో జోగికొండకు ఆనుకుని ఉన్న వరి కుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికులు సమాచారం ఇచ్చినా ఫైర్ ఇంజన్లు రావడానికి చాలా సమయం పట్టింది. దాంతో సుమారు 100 ఎకరాల అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. వెదురు, టేకు, గుగ్గిలం వంటి వృక్షాలతో పాటు వన్యప్రాణులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. కొంతమంది ఆకతాయిల చర్య వల్లే కార్చిచ్చు రేగిందని అనుమానిస్తున్నారు స్థానికులు. విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. 100, 500, 2000 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు విశాఖ నార్త్ పోలీసులు. పట్టుబడిన కరెన్సీ 7,33,000 రూపాయలుగా విలువ చేసే ఉందిగా సిపి సత్తార్ ఖాన్ తెలిపారు. ఈ కేసులో 3గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. కరెంటు షాక్ మహబూబాబాద్ జిల్లాలో కుటుంబాన్ని కబళించింది. గూడూరు మండలం బొద్దుగొండ చివారు తండాలో ఈ ఘోరం జరిగింది. హటాయా అనే కాపరి గొర్రెలను మేతకు తీసుకెళ్లిన సమయంలో దండెం తీగకు విద్యుత్ సరఫరాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి కోసం వెళ్లిన కుమారుడు అదే తీగను పట్టుకోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి ఆధారమైన తండ్రి కొడుకులు ఒకేసారి చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. న్యూస్ మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న వేశ్య గృహాలపై దాడులు చేశారు పోలీసులు. స్థానిక స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సిఐడి చేపట్టిన ఈ దాడుల్లో 67 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 30 మంది మహిళలు, 37 మంది పురుషులు ఉన్నారు. స్థానికంగా ఉన్న చాలా ఇళ్లలో వ్యభిచారం నడుస్తుందన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు పోలీసులు. అనంతరం నిందితులను 2 బస్సుల్లో సంగారెడ్డికి తరలించారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో చాలా మంది అమాయకులను చెబుతున్నారు బంధువులు. అప్పు తీర్చలేదని ప్రాణ స్నేహితుడినే ఇంట్లో బంధించి చితక్కొట్టాడు వ్యక్తి. ప్రకాశం జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి, మహాలక్ష్మి రెడ్డిలు 20 సంవత్సరాల క్రితం వ్యాపారం చేయడానికి హైదరాబాద్ వచ్చారు. ఒకరు మెడికల్ విభాగంలో, మరొకడు ఫైనాన్షియల్ గా స్థిరపడ్డారు. 2 సంవత్సరాల క్రితం మహాలక్ష్మి రెడ్డి రవీందర్ రెడ్డి వద్ద 3 లక్షలు అప్పు తీసుకున్నాడు. సంవత్సరం నుండి వడ్డీ చెల్లించకపోవడంతో హిమయత్ నగర్ ఇంట్లో మహాలక్ష్మిరెడ్డిని బంధించి అనుచరులతో కొట్టించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడు స్నేహితులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరారీలో ఉన్న రవీందర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల ప్రజలను మారిన వాతావరణ పరిస్థితులు హడలెత్తిస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గత వారంలో 26 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు 40కి చేరాయి. దీంతో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా భానుడు ఉగ్రరూపం దాల్చాడు. కొత్తగూడెంలో అత్యధికంగా 41 డిగ్రీలు నమోదు కాగా హైదరాబాద్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో 33 నుంచి 35 డిగ్రీలు నమోదవుతున్నాయి. కోస్తాంధ్రలో ఎండలు ముదిరినా మరి ఇంత తీవ్రస్థాయిలో లేవని తెలుస్తోంది. మరోవైపు సీమలోని కర్నూలు జిల్లాలో 40 డిగ్రీలు, అనంతపురంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. నాదపురం సమీపంలోని కళాచీలో రాత్రి జరిగిన ఈ బాంబు దాడిలో 3 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను కోజికోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఎవరైనా చంపితే వారికి ₹1 కోటి ఇస్తామని మధ్యప్రదేశ్కు చెందిన ఆర్ఎస్ఎస్ నేత డాక్టర్ చంద్రావత్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. దాంతో ఈ బాంబు దాడి ఖచ్చితంగా సిపిఎం కార్యకర్తల పని అని ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తోంది.
కొంతకాలంగా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విమర్శించారు. కశ్మీర్కు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ ఢిల్లీ జేఎన్యూలో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. గతంలో కొందరు ఇదే యూనివర్సిటీలో జాతి వ్యతిరేక నినాదాలు చేశారు. దీనికి సంబంధించి కొందరు విద్యార్థులపై రాజద్రోహం అభియోగాలు నమోదయ్యాయి. రామ్జాస్ కాలేజీలో జరగాల్సిన ఓ సదస్సుకు రాజద్రోహం అభియోగాలు నమోదైన విద్యార్థిని పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఇటీవలే ఆందోళన నిర్వహించింది. ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వెలువెత్తాయి. ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ జేఎన్యూలో కశ్మీర్ ఆజాదీ పోస్టర్లు పెట్టడంపై దుమారం రేగుతోంది. ఉత్తరప్రదేశ్లో 6వ దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం 49 స్థానాలకు రేపు ఎన్నికలు జరుగుతాయి. అటు మణిపూర్లో కూడా తొలి దశ ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. అక్కడ 38 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతాయి. చివరి రోజు ప్రచారంలో ప్రధాన పార్టీలు దూకుడు ప్రదర్శించాయి. పోటాపోటీ రోడ్ షోలు నిర్వహించాయి. యూపీలోని గోరఖ్పూర్లో అమిత్ షా భారీ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచార సభల్లో పాల్గొన్నారు. అటు మణిపూర్లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ ఎన్నికల సభలో పాల్గొన్నారు. 2 రాష్ట్రాల్లో పోలింగ్ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే ఢిల్లీకి దారితీసే దారుల్ని మూసేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు జాట్లు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జాట్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసనకు దిగారు. చేతిలో కర్రలు పట్టుకుని తరలివచ్చిన జాట్ల దండు జంతర్ మంతర్ దగ్గర హంగామా సృష్టించింది. మహిళలు కూడా భారీగా నిరసనలో పాల్గొంటున్నారు. జాట్ల ఆందోళనతో జంతర్ మంతర్ దగ్గర రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. ముందు జాగ్రత్తగా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఓబీసీ కేటగిరీలో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు గతేడాది ఆందోళనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని జాట్లు డిమాండ్ చేశారు. గాయపడిన వారి కుటుంబ సభ్యులకు జాబ్స్ ఇవ్వాలన్నారు. అప్పట్లో పెట్టిన కేసులు బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హోలీ తర్వాత నిరసనలు మరింత ఉధృతం చేస్తామని, పార్లమెంట్ను ముట్టడిస్తామని జాట్లు కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో శ్రీలంక నేవీ సిబ్బంది 13 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. మత్స్యకారులకు చెందిన 2 బోట్లను సీజ్ చేయడంతో పాటు చేపల వేటకు వినియోగించే 20 వలలను ధ్వంసం చేశారు. రామేశ్వర తీరంలోని వాడమరచి వద్ద శ్రీలంక ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్న 4 మత్స్యకారులతో పాటు అక్కరాయి పెట్రాయి వద్ద 9 మందిని అరెస్ట్ చేసి నాగపట్టినం జిల్లా కేంద్రానికి తరలించినట్టు మత్స్యశాఖకు చెందిన అధికారులు తెలిపారు. గత నెలలో కూడా రామేశ్వరానికి చెందిన 10 మంది మత్స్యకారులకు శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. 45 రోజులు సముద్రంలో చేపల వేటపై బ్యాన్ విధించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేయాలని నిర్ణయించారు రామేశ్వరంలోని మత్స్యకారులు. ఏప్రిల్ మధ్య నుంచి మే చివరి వరకు విధించడంతో తాము ఆర్థికంగా నష్టపోతామని వాపోతున్నారు మత్స్యకారులు. గుజరాత్ హోమ్ మినిస్టర్ పై ఓ యువకుడు షూ విసరడం కలకలం రేపింది. గాంధీనగర్లో అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతున్న మంత్రిపై ఓ యువకుడు షూ విసిరాడు. కానీ షూ మంత్రికి తగల్లేదు. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యువకుణ్ణి దూరంగా తీసుకెళ్లారు. హోమ్ మినిస్టర్ పై షూ విసిరిన యువకుణ్ణి ఇటాలియాగా గుర్తించారు. గతంలో లిక్కర్ మాఫియాపై చాలాసార్లు హోంమంత్రికి ఫిర్యాదు చేశారని, కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నాడు ఇటాలియా. ఆ కోపంతోనే మంత్రిపై షూ విసిరానని చెప్పాడు.